నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం. తమ డిమాండ్ల సాధనకు ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు రెండో రోజు శుక్రవారం నలుపు రంగు చీరలు ధరించి నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని నినదించారు. తూర్పు గోదావరి జిల్లా అన్నపర్తిలో అంగన్వాడీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు ఎన్ దుర్గాంబ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మేము ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవడం అనేది ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు. నా పేరు ఎన్ దుర్గాంబ. నేను రంగంపేట ప్రాజెక్టు అధ్యక్షురాలిని. ఈ 4 రోజులుగా మేము ఈ నిరవధిక సమ్మెలోకి రావడం జరిగింది. అయితే మాకు డిమాండ్స్ ఉన్నాయి. కొన్ని డిమాండ్స్ నెరవేర్చమని మేము అడుగుతూ ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ అక్క చెల్లెమ్మలు అని సంబోధిస్తూ ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలో మేము లేవా అని అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే అక్క చెల్లెమ్మలు అని చెప్తున్నారు, కానీ మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు అమలు చేయట్లేదు. అలాగని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తా ఉన్నారు. మా పిల్లలకి ఏమీ కూడా రావట్లేదు. మాకు జీతమైనా పెంచండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. మాకు రావాల్సినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే మాకు గ్రాడ్యుయేటీని అమలు చేసిందో ఆ గ్రాడ్యుయేటీని మాకు అమలు చేయాలి. అలాగే మాకు వేతనం కూడా పెంచాలి. 11,500 రూపాయలతో ఈ రోజుల్లో కుటుంబం అంతా గడవటం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని మీరు అర్థం చేసుకుని మా జీతాలు పెంచాలి, అలాగే మా గ్రాడ్యుయేటీని ఇవ్వాలి, అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వని పక్షంలో మేము మా నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము.